హాయ్. వెల్కమ్ బ్యాక్ టు ద శివ డిజిటల్ ఏఐ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మీకు ఒక కొత్త టూల్ గురించి నేను చెప్పబోతున్నాను. సో, ఇదొచ్చేసి మీరు ఎలాంటి డిజైన్స్ అయినా, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్స్ అయినా, ఒక ఫ్లెక్సీ అయినా, లేదు అనంటే ఒక రెజ్యూమ్ అయినా, సో, చాలా రకాల డిజైన్స్ అనేటివి దీన్ని యూజ్ చేసి మీరు డిజైన్ అనేది చేయవచ్చు. సో, నేనిప్పుడు మాట్లాడేది ఏంటి అనంటే క్యాన్వా గురించి. సో, క్యాన్వాలో మనం ఎలా డిజైన్ చేయాలి? ఏంటి? ఇది ఎవరి కోసం యూజ్ అవుతది? దీన్ని యూజ్ చేసి మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేయవచ్చు? అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో, దీన్ని యూజ్ చేసి హౌస్ వైఫ్ అయ్యుండొచ్చు, లేదా స్టూడెంట్స్ అయ్యుండొచ్చు, లేదా ఫ్రీలాన్సర్స్ అయ్యుండొచ్చు, లేదా ఎవరైతే పాసివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయాలి అని చూస్తున్నారో వాళ్ళకి ఇది 100% యూజ్ అవుతుంది. సో, ఎట్లా చేయాలి? ఏంటి? అనేది నేను మొత్తం డీటెయిల్‌గా చెప్పబోతున్నాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. సో, ఇంకెందుకు లేటు సో, ఇదొచ్చేసి క్యాన్వా డాష్‌బోర్డ్ ఇదంతా. చూడండి ఇక్కడ డాక్యుమెంట్స్ అనేటివి మనం డిజైన్ చేయవచ్చు. వైట్ బోర్డ్స్ డిజైన్ చేయవచ్చు. ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. సోషల్ మీడియాకి సంబంధించిన డిజైన్ చేయవచ్చు. వీడియోస్ ఎడిట్ చేయవచ్చు. తర్వాత ప్రింట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిజైన్ చేయొచ్చు. వెబ్‌సైట్ గూడా ఇందులో మనం డిజైన్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మొబైల్ వీడియో పోర్ట్రేట్‌లో ఏదైతే వీడియో ఉంటదో, ఆ టైప్ ఆఫ్ వీడియో మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఫేస్‌బుక్ వీడియో అనేది క్రియేట్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ రీల్ అనేది క్రియేట్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియో క్రియేట్ చేయొచ్చు. చాలా రకాల ఆప్షన్స్ అనేటివి ఇందులో ఉంటాయి. మొత్తం ఏవైతే మనము అన్నిటికి ప్రతి ఒక్క టూల్ వాడన ఏం అవసరం లేదు. ఇదొక్క టూల్ మీకు వాడడం తెలిస్తే, మీరు చాలా ఈజీగా, అట్రాక్ట్‌గా ఒక థంబ్‌నెయిల్స్ గాని, ఒక వీడియోస్ గాని ఎడిట్ చేసుకుంటారు. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ క్రియేట్ ఏ డిజైన్ అని ఉంది గదా! ఈ క్రియేట్ ఏ డిజైన్ పైన క్లిక్ జేస్తే మీకిక్కడ చూడండి ప్రజెంటేషన్, రెజ్యూమ్, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్, పోస్టర్ పోర్ట్రేట్, డాక్యుమెంట్, లోగో, ఫ్లైయర్, వీడియో, యువర్ స్టోరీ, యూట్యూబ్ థంబ్‌నెయిల్. సో, నేనిప్పుడు యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనేది డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. మీరేదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో కోసం నేను యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనేది డిజైన్ చేస్తున్నాను. సో, యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజ్ అనేది నాకు తెలియదు. యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజ్ అనేది నాకు తెలియదు గాబట్టి, ఇక్కడ చూడండి యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజ్ 1280 ఇంటూ 720. సో, ఈ సైజ్ అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్ పైన క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇలా వైట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి చాలా డిజైన్స్ అనేటివి మనకొచ్చినాయి. చాలా డిజైన్స్. చూడండి. క్రియేటివిటీ ఐడియాస్ టు మేక్ మనీ. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నా ఇలా థంబ్‌నెయిల్స్ వచ్చినాయి. నేను ఈ ఫోటో తీసేసి జస్ట్ అప్‌లోడ్స్‌లోకెళ్ళి నా ఫోటో ఒకటి ఏదైనా అప్‌లోడ్ చేస్తాను నేను. చూడండి ఈ ఫోటో అనేది డిలీట్ చేస్తున్నాను. నా ఫోటో అనేది తీసుకున్నాను. సో, దీన్ని కొంచెం పెద్దగా చేస్తున్నా. ఇప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ అనేది నేను ఎడిట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తున్నా. ఓకే. చూడండి ఎంత సూపర్‌గా ఉందో. ఓకేనా? చూడండి ఇలా మనం ఈజీగా థంబ్‌నెయిల్స్ అనేటివి ఈజీగా డిజైన్ అనేది చేయొచ్చు. బట్ నేను ఇలా కాదు నేను చేయాల్సింది. సో, ఇదంతా నేను డిలీట్ అనేది చేస్తున్నాను. ఇదంతా డిలీట్ అనేది చేసి ఒక కొత్త పేజ్ అనేది తీసుకుంటాను నేను. ఇదంతా డిలీట్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ పేజ్ ఉంది గదా! యాడ్ పేజ్. సో, యాడ్ పేజ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేనొక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఆన్‌లైన్ మనీ ఎర్నింగ్. మనీ ఎర్నింగ్. సో, చూడండి. చాలా బ్యాక్‌గ్రౌండ్స్ అనేటివి మనకిక్కడ వస్తాయి. ఓకే. ఇక్కడ ఫోటోస్‌లోకెళ్తాను. మళ్ళీ ఆన్‌లైన్ మనీ ఎర్నింగ్ అని టైప్ చేస్తున్నాను. ఎర్నింగ్. ఓకే. ఇలా ఫోటోసొస్తాయి. సో, చూడండి. చాలా రకాల ఫోటోస్ అనేటివి ఇక్కడ వస్తాయి. సో, నేనొక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. జస్ట్ 1 సెకండ్ చూద్దాం ఏది మంచిగుంటదో అనేది. సో, ఈ ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను.
సో, ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళాలి కాబట్టి నేను సింపుల్‌గా ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్ యాస్ బ్యాక్‌గ్రౌండ్ చూడండి. బ్యాక్‌గ్రౌండ్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఒక లేయర్ అనేది తీసుకుంటాను. ఒక కలర్ లేయర్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకు అనంటే మనం ఏదైనా టెక్స్ట్ దీనిపైన ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ అనేది నేను యాడ్ చేశాననుకోండి. దీనిపైన కరెక్ట్‌గా ఏర్పడదు. సో, మేక్ మనీ ఆన్‌లైన్. సో, కరెక్టా అనేది ఏర్పడట్లేదు. సో, నేనేం చేస్తున్నానంటే దీన్ని డిలీట్ చేశాను. ఒక కలర్ అనేది దీంట్లో యాడ్ చేశాను. సో, అప్పుడు నేనేం చేస్తానంటే ఎలిమెంట్స్ క్లిక్ చేసి షేప్స్‌లోకెళ్ళి ఇక్కడ సీ ఆల్ ఉంది గదా! చాలా రకాల షేప్స్ అనేటివి వస్తాయి. దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇది ఇక్కడికి తీసుకుంటున్నాను. జస్ట్ ఇలా డ్రాప్ చేస్తున్నాను. ఓకే. ఇలా డ్రాప్ చేశాను. సో, ఇప్పుడు ఇది కొంచెం ట్రాన్స్‌పరెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీ అని కనిపిస్తుంది గదా! దీనిపైన క్లిక్ చేసి నేను ట్రాన్స్‌పరెన్సీ అనేది ఎక్కువ చేస్తున్నా. ఒక 50, 53 ఇచ్చాను. సో, 53 అనేది ఇచ్చాను. ఓకే. ఇప్పుడు మనకు ఏదైనా క్లియర్‌గా కనిపిస్తుంది. టెక్స్ట్ అనేది రాస్తే క్లియర్‌గా కనిపిస్తుంది. సో, నేను ఇప్పుడు టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను. యాడ్ హెడ్డింగ్. యాడ్ హెడ్డింగ్ దగ్గర జనరేట్, జనరేట్ తీసుకున్నాను. తర్వాత టెక్స్ట్ స్టైల్ వచ్చేసి చేంజ్ చేస్తున్నాను. సో, ఆంటోన్ అనే టెక్స్ట్ స్టైల్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇవన్నీ స్మాల్ లెటర్స్‌లో ఉన్నాయి. నాకు టోటల్ క్యాపిటల్ లెటర్స్‌లో కావాలి కాబట్టి ఇక్కడ మీకు పైన చూస్తే అప్పర్ కేస్ అని కనిపిస్తుంది. అప్పర్ కేస్ క్లిక్ చేస్తే మీకు జనరేట్ అనేది వస్తది. ఓకే. క్యాపిటల్స్‌లో వస్తది. దీన్ని నేను కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని జస్ట్ రొటేట్ చేస్తున్నా. ఇలా రొటేట్ కూడా చేయొచ్చు. ఓకే. ఇలా జనరేట్. తర్వాత దీన్నే నేను డూప్లికేట్ అంటున్నా. డూప్లికేట్ అని ఇన్‌కమ్. జనరేట్ ఇన్‌కమ్. ఈ స్టైల్ అనేది నేను పపిన్స్ తీసుకుంటున్నా. టెక్స్ట్ స్టైల్ వచ్చేసి పపిన్స్. జస్ట్ 1 సెకండ్. సో, కొంచెం చిన్నగానే చేస్తున్నా ఇది. చిన్నగానే చేసి బోల్డ్ కావాలి కాబట్టి బోల్డ్ ఇస్తున్నా. ఓకే. దీనికిప్పుడు నేనొక బ్యాక్‌గ్రౌండ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. బ్యాక్‌గ్రౌండ్. మళ్ళీ షేప్స్‌లోకెళ్తున్నా. ఈ స్క్వేర్ షేప్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. కలర్ అనేది నేను రెడ్ ఇస్తున్నా. రెడ్. తర్వాత దీన్ని ఇలా రొటేట్ చేసి చాలా ఈజీ అండి. చాలా ఆప్షన్స్ అనేటివి ఉంటాయి మీకు క్యాన్వాలో. చాలా ఈజీగా మీరొక డిజైనర్‌గా మారొచ్చు. ఓకే. ఇలా రొటేట్ చేశాను. రొటేట్ చేసి కొంచెం పైకన్నాను. కొంచెం పైకని టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా కొంచెం కిందికి అంటున్నాను. ఓకేనా? క్లియరా? సో, ఇప్పుడు ఇక్కడ బార్డర్ స్టైల్ అని కనిపిస్తుంది కదా మనకి. దీన్ని క్లిక్ చేయండి. బార్డర్ వెయిట్, కార్నర్ రౌండింగ్. సో, కార్నర్ రౌండింగ్ అనేది నేను ఒక 18 ఇచ్చాను. చూడండి మనకు కార్నర్ రౌండింగ్ అయిపోయింది. ఈ ఇన్‌కమ్ కలర్ అనేది నేను చేంజ్ చేయాలి అనుకుంటే జస్ట్ కలర్‌లోకెళ్ళి జనరేట్ ఇన్‌కమ్. ఓకే. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కింద ప్లేస్‌లో మనీ యాడ్ చేయాలనుకుంటున్నాను. మనీ. సో, నేను అప్‌లోడ్స్‌లోకెళ్తున్నాను. అప్‌లోడ్స్‌లో నేను ఆల్రెడీ అది డౌన్‌లోడ్ చేసుకున్నాను కాబట్టి అప్‌డేట్ అనేది చేస్తున్నాను. ఇలా అప్‌లోడ్స్‌లో వస్తది. అప్‌లోడ్స్‌లో వచ్చింది. దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని నాకు ఈ ప్లేస్‌లో కావాలి. ఓకే. మళ్ళీ దీన్నే నేను డూప్లికేట్ అంటున్నాను. డూప్లికేట్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. మళ్ళీ డూప్లికేట్. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకు డూప్లికేట్ అనేది అవుతుంది. సో, డూప్లికేట్ అనేది అయింది. ఇప్పుడు నేనొక ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నాను అది. సో, ఫోటో నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేసుకున్నాను కాబట్టి ఈ ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఎడిట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి
ఈ బీజీ రిమూవర్ క్లిక్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేశా. సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్. సైజ్ అనేది ఇంక్రీజ్ చేశా. క్లియరా? సో, ఇప్పుడు చూడండి మీకు ఈ ఇన్‌కమ్ వెనకాల ఏదైతే రెడ్ ఉందో అదొక లేయర్. తర్వాత ఈ ఫోటో పైన బ్యాక్‌గ్రౌండ్ ఫోటో పైన ఏదైతే ఉందో అదొక లేయర్. సో, తర్వాత ఈ ఫోటోస్ ఏదైతే మనీ ఫోటోస్ ఏదైతే ఉన్నాయో అదంతా ఒక లేయర్స్. సో, ప్రతి ఒక్కటి లేయర్‌తో ముడిపడి ఉంటుంది. నేనిప్పుడు నా ఫోటోని ఏం చేస్తా అంటే వెనకాలకి వెళ్ళాలిది. సో, ఫోటోని సెలెక్ట్ చేశా. ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ పొజిషన్ అని కనిపిస్తుంది కదా! పొజిషన్ పైన క్లిక్ చేస్తున్నా. సో, నాకు బ్యాక్‌వర్డ్ ఎళ్ళాలి. ఇక్కడ చూడండి ఫార్వర్డ్ టు ఫ్రంట్, బ్యాక్‌వర్డ్ టు బ్యాక్. నాకు బ్యాక్‌వర్డ్ ఎళ్ళాలి. వెళ్ళేదాకా క్లిక్ చేయండి ఇది. సో, బ్యాక్‌వర్డ్ అనేది ఎళ్ళింది. ఓకేనా? బ్యాక్‌వర్డ్ ఎళ్ళిన తర్వాత నేను ఇంకొక మనీ రిలేటెడ్ ఇమేజ్ అనేది మళ్ళీ ఇక్కడనే డూప్లికేట్ చేస్తున్నా. సో, ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ పెడుతున్నా. నాకు దీనికి ముందు ఈ ఇమేజ్ అనేది రావాలి నా ఇమేజ్. సో, మళ్ళీ ఇమేజ్ పైన క్లిక్ చేస్తున్నా. టు ఫ్రంట్ అంటున్నా. టు ఫ్రంట్. టు ఫ్రంట్ అంటే మళ్ళీ ముందుకొచ్చింది. చూసారా? మళ్ళీ నేను టు బ్యాక్ అంటున్నా. చూడండి. ఇప్పుడు నా ఇమేజ్ అనేది మధ్యలోకొచ్చింది. సో, నేను సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. జస్ట్ 1 సెకండ్. ఓకే. ఇలా చేశా. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను క్యాన్వా, క్యాన్వా నుంచి లోగో అనేది తీసుకుంటున్నా. ఇందులో క్యాన్వా అని సెర్చ్ చేస్తున్నా. క్యాన్వా లోగో. సో, క్యాన్వా లోగో అనేది నేను తీసుకుంటున్నాను. గ్రాఫిక్స్ చూడండి. ఇదనేది వచ్చింది. ఇది నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. ఇది కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్. దీంట్లోనే ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రేమ్స్ ఉంటాయి, గ్రిడ్స్ ఉంటాయి, మోకప్స్ ఉంటాయి, కలెక్షన్స్ ఉంటాయి. తర్వాత వీడియోస్, ఫోటోస్ అనేటివి ఇవన్నీ ఉంటాయి. ఓకే. దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ షాడోస్ అని కనిపిస్తది. షాడోస్. ఎఫెక్ట్స్‌లో షాడోస్. దీన్ని క్లిక్ చేసి నేను గ్లో ఇస్తున్నా. సో, గ్లో ఇస్తే మనకు 3డీ టైప్‌లో ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఓకే. గ్లో ఇస్తే 3డీ టైప్‌లో మనకి కనిపిస్తుంది. నేను ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను టెక్స్ట్ అనేది రాయాలి. సో, టెక్స్ట్ అనేది రాస్తే ఇక్కడ కనిపియదు కాబట్టి ఓకే. ఇప్పుడేం చేస్తున్నానంటే ఒకటి ఎలిమెంట్స్‌లోకెళ్ళి బ్లాక్, ఫేడ్ బ్లాక్, ఫేడ్ బ్లాక్, ఫేడ్ బ్లాక్ అని సెర్చ్ చేస్తున్నా. సో, ఫేడ్ బ్లాక్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి గ్రాఫిక్స్ మనకు చాలా గ్రాఫిక్స్ అనేటివి ఇక్కడొచ్చినాయి. నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. దీన్ని రొటేట్ చేస్తున్నా. 180 డిగ్రీలోకి రొటేట్ అనేది చేశా. సో, రొటేట్ అనేది చేశాను. ఇప్పుడు కిందకంటున్నాను. సైజ్ అనేది ఇలా కిందకనుకోని నాకెక్కడి వరకైతే కావాలో అక్కడి వరకు సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను. సో, జస్ట్ 1 సెకండ్. చూడండి. ఇలా సెలెక్ట్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన నేను టెక్స్ట్ అనేది ఇవ్వాలి కాబట్టి యాడ్ పేజ్ అనేది తీసుకుంటున్నాను. యాడ్ పేజ్‌లో టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మేక్ మనీ, మేక్ మనీ ఆన్‌లైన్ ఇలా తీసుకున్నాను. సో, టెక్స్ట్ అనేది స్టైల్ అనేది నేను మళ్ళీ అనటాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాంటోన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. సైజ్ అనేది ఇంక్రీజ్. ఇంత నేను ఇంక్రీజ్ అనేది చేసుకున్నాను. సో, దీని కలర్ అనేది చేంజ్ చేయాలి అనంటే గ్రేడియంట్ కలర్ అనేది మనం ఇవ్వచ్చు. యాప్స్‌లోకెళ్ళి టైప్ గ్రేడియంట్, టైప్ గ్రేడియంట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు టైప్ గ్రేడియంట్ అనేది వస్తది. సో, ఇలా వచ్చిన తర్వాత ఓపెన్ అనండి. ఓపెన్ అంటే మీకు ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో మనం దీంట్ల గ్రేడియంట్ కలర్స్ అనేటివి ఇవ్వచ్చు. మేక్ మనీ ఆన్‌లైన్. చూడండి. మేక్ మనీ ఆన్‌లైన్. యూజ్ ఇన్ ఏ డిజైన్. యాడ్ టు డిజైన్.
సో, ఇలా యాడ్ టు డిజైన్ అనేది వచ్చింది. నేను దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నా. సైజ్ అనేది ఇంక్రీజ్ చేశా. ఇప్పుడు ఈ టెక్స్ట్‌ని నేనిక్కడ యాడ్ చేయాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇలా పేస్ట్ చేశా. బట్ ఏంటి అంటే ఇది నాకు ఒక స్టైల్‌లో కావాలి కాబట్టి, ఒక స్టైల్‌లో నాకు కావాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఈ టెక్స్ట్ అనేది ఇందులోకే డ్రాప్ చేస్తున్నా. ఇందులోకే డ్రాప్ చేసిన. దీన్ని నేను షేర్ క్లిక్ చేసి డౌన్‌లోడ్ అని తర్వాత పీఎన్‌జీలో ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్ కావాలి నాకు అని సెలెక్ట్ చేసుకుంటున్నా. డన్ అని టైప్ చేసిన. డౌన్‌లోడ్ చేస్తున్నా. ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా అంటే అప్‌లోడ్స్‌లోకెళ్ళి ఏదైతే ఫైల్ డౌన్‌లోడ్ చేశానో దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. టెక్స్ట్ అనేది తీసుకున్నా. ఇప్పుడు యాప్స్‌లోకెళ్ళి మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్ అని టైప్ చేయండి. ట్రాన్స్‌ఫార్మ్. ట్రాన్స్‌ఫార్మ్ అని టైప్ చేస్తే మనకు ట్రాన్స్‌ఫార్మ్ ఇమేజ్ అనేది వస్తది. సో, ఇక్కడ ఫస్ట్ ఏదైతే కనిపిస్తుందో దీనిపైన క్లిక్ చేయండి. ఫైల్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదైతే డౌన్‌లోడ్ చేశానో ఆ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి ఇది నాకు ఎలా కావాలి అంటే అలా అనేది వస్తుంది. ఓకే. సో, నేను ఇలా అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ టు డిజైన్. చూడండి డిజైన్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని షేర్ క్లిక్ చేసి డౌన్‌లోడ్ అనేది చేస్తున్నా. పీఎన్‌జీ తర్వాత డన్ తర్వాత ట్రాన్స్‌పరెన్సీ బ్యాక్‌గ్రౌండ్ అనేది కావాలి. డౌన్‌లోడ్. సో, డౌన్‌లోడ్ అనేది చేశాను. డౌన్‌లోడ్ అనేది చేసిన తర్వాత నాకు దీంట్లో అదనేది కావాలి కాబట్టి మళ్ళీ అప్‌లోడ్స్‌కెళ్తున్నా. అప్‌లోడ్ ఫైల్స్, డౌన్‌లోడ్స్ ఈ టెక్స్ట్ అనేది తీసుకుంటున్నా. సెలెక్ట్ అనేది చేస్తున్నా. సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ నేను దీన్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో, కలర్ అనేది అంత బాగా సెట్ అవ్వకపోవచ్చు. మీకు మళ్ళీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది ఇయ్యొచ్చు. చూడండి. క్లియరా? ఇలా మనం క్రియేట్ అనేది చేయొచ్చు ఈజీగా. ఓకే. ఇప్పుడు నా ఫోటోకి ఏమన్నా ఎఫెక్ట్ ఇవ్వాలి అనంటే దీంట్లోకి ఎడిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎఫెక్ట్స్‌లోకెళ్ళండి. షాడోస్ అని ఉంది గదా! ఇక్కడ గ్లో అనివ్వండి. సో, గ్లో అనేది అయింది. లేదంటే డ్రాప్ అంటే డ్రాప్. తర్వాత ఔట్‌లైన్. ఔట్‌లైన్ ఇస్తే మీకు ఇక్కడ కలర్ అనేది కూడా చేంజ్ చేయొచ్చు. వైట్ ఇచ్చినట్టయితే చూడండి. ఇలా అట్రాక్ట్‌గా మీరు సైజ్ అనేది కూడా ఇంక్రీజ్, డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. క్లియరా? సో, ఒక 10 పిక్సెల్స్ అనేటిది ఇచ్చాను. ఇలా మీరు ఈజీగా థంబ్‌నెయిల్స్ అనేది డిజైన్ చేసి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. లేదా మీకు యూట్యూబ్ ఛానెల్ ఉన్నట్టయితే మీ యూట్యూబ్ ఛానెల్ కోసం క్రియేట్ అనేది చేయొచ్చు. సో, నేను దీన్ని షేర్ చేస్తున్నాను. డౌన్‌లోడ్ పేజెస్‌లోకెళ్ళి ఇదనేది డౌన్‌లోడ్ చేస్తున్నాను. సో, క్వాలిటీ వచ్చేసి నాకు కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాను. సో, డౌన్‌లోడ్ అయితే అయింది. ఇప్పుడు డౌన్‌లోడ్ అయిన ఇమేజ్‌ని మనకెలా కనిపిస్తుందో చూడాలి. ఓకే. చూడండి. ఇలా మనకి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. క్లియరా? సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది చేయండి. లైక్ అనేది చేయండి. సో, ఇటువంటి మోర్ వీడియోస్ కోసం నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.